ఖమ్మం శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలు నిర్వహించిన శ్రీ చైతన్య కల్చరల్ ఫెస్ట్ సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా జరిగిన విద్యార్థినుల కార్యక్రమం శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ ప్రాంగణంలో వేడుకగా జరిగింది. విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మాజీ ఐపీఎస్ అధికారి మరియు మనోవిశ్లేషకులు అయిన వివి లక్ష్మీనారాయణ, జేడి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగాను, శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ మల్లెంపాటి శ్రీ విద్య, శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిగా విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించిన మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ, పోటీ పరీక్షలలో ఎదురయ్యే ఒత్తిడిని తొలగించి విద్యార్థులలో మానసిక ఉత్సాహంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుటకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిగా మాట్లాడుతూ, ఒత్తిడి అనేది విజయం సాధించే ప్రతి మనిషి జీవితంలో సహజమని, ఉన్నత లక్ష్యాల సాధనలో ఒత్తిడి ఎదుర్కొంటారని, కానీ దానికి లొంగిపోకూడదని అన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల యాజమాన్యం ముఖ్య అతిథి వివి లక్ష్మీనారాయణ, జేడి లక్ష్మీనారాయణని శాలువా మరియు మెమంటోతో సన్మానించారు. సభానంతరం విద్యార్థినులు తమ నృత్యాలు, పాటలతో అతిథులను అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్ డి వర్మ మరియు ఏజీఎంలు సిహెచ్ బ్రహ్మం, జి గోపాలకృష్ణ, జి ప్రకాష్, డీన్ కృష్ణ, శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జె లక్ష్మీనారాయణ, శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ జయసుధ విశిష్ట అతిథులుగా కళాశాలల ప్రిన్సిపల్, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విద్యా విభాగానికి సంబంధించి అందుబాటులో ఖమ్మం కేంద్రంగా పొన్నెకల్లో ఉన్నటువంటి కళాశాలలు కూడా ఆత్మ డైరెక్షన్స్ మేము ఇస్తాము. ప్రతి విద్యార్థిని కూడా ప్లేస్మెంట్స్ వచ్చే విధంగా కూడా మా ప్రోత్సాహం నిరంతరప్రాయంగా ఉంటుందని చెప్పేసినటువంటిది కూడా యాజమాన్యం నుంచి ఇచ్చినటువంటి సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక ప్రోగ్రామ్. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ఏఎన్ఎన్ న్యూస్, ఖమ్మం శ్రీ చైతన్య కళాశాల నుండి. तेलंगाना के जिले खम्मम के आरेमुला गांव से ताल्लुक़ रखने वाली टी पल्लवी ने हैदराबाद के नेशनल स्किल ट्रेनिंग इंस्टीट्यूट में मसनवी ज़ान के शोबे में 1 साल तरबियत हासिल करके ऑल इंडिया ट्रेड में अव्वल मुकाम हासिल किया। उन्हें 4 अक्टूबर को वज़ीर-ए-आज़म नरेंद्र मोदी के हाथों अवार्ड दिया गया। पल्लवी ने 10वीं नायरूपेट में इंटरमीडिएट और बीटेक खम्मम में मुकम्मल किया। मुलाजिमत की तलाश के दौरान उन्हें इंस्टीट्यूट की मालूमात गूगल से हासिल हुई, जहां दाखिला लेकर उन्होंने अपनी मेहनत से मुल्क भर में नुमाया कामयाबी हासिल की। पल्लवी ने नौजवानों से अपील की कि वो सरकारी तरबियती इदारों से फ़ायदा उठाकर जदीद टेक्नोलॉजी में महारत हासिल करें। गर्ल्स బయట ఉన్న స్టూడెంట్స్ అందరూ లోనకి రావాలి. A very radiant, splendid morning to one and all. Today we gather in the heart of the Sri Chaitanya universe, a place where dreams are not just cherished, they are ignited, where discipline becomes a destiny and excellence becomes a habit. It is time now to invite the dignitaries. First of all, it is time to invite a legend in the field of education, a man whose vision has sculpted millions of futures, a strategist, a dreamer, and a driving force behind Sri Chaitanya's glorious journey. Dear students, staff, and well-wishers, rise in respect to welcome the torchbearer of transformation, our chairman and director, Sri Mallempati Sridhar sir, onto the dais. I kindly invite Naushin and Sandhya onto the stage to present the bouquet. Dear students, we now welcome a personality whose name stands for fearless service, unshakable integrity, and undying commitment to the nation. A former senior IPS officer who led
India's most challenging investigations with courage and conviction. A visionary whose life inspires every young Indian to rise with values, justice and honor. His achievements from chapters of history, but his character forms lesson for generations. With thunderous applause, let us welcome the pride of our nation, Sri J.D. Lakshminarayan sir, onto the dais. I invite Harshita and Sujana onto the stage to present the bouquet and pin the badge to our respected chief guest, Sri J.D. Lakshminarayan sir. It is time to invite a woman whose presence radiates grace, compassion and strength. She is the vibrant force, the guiding light and the heartbeat of our nation. With deep respect, I welcome Madam Sri Madam, Director of Sri Chaitanya Education Institution, onto the dais. Hasini and Rishita, present the bouquet and pin the badge to Madam. Now we welcome a young leader who stands on the symbol of brilliance and compassion. A doctor, a visionary and a mentor of the next generation. Her leadership blends professionalism with heart. With joy, let us welcome Dr. M. Sai Geetika Madam, MD, Directors of Sri Chaitanya Engineering College. I invite Namita and Kavya Sri. కొంచెం పక్కకున్నాను. It is time to welcome a man of iron discipline and a crystal clear purpose and an academic warrior whose presence sets the rhythm of excellence. Students, let the stage vibrate with your applause for AGMCH Brahman sir onto the dais. I invite Monica and Anjali to come onto the stage and present the bouquet and pin the badge to me, sir. Now we welcome a pillar of determination and a symbol of sincerity. Strong, steady and steadfast, he is one of the foundational rocks of our institution's progress. Please welcome with gratitude AGM Sri Gopalakrishna sir onto the dais. Up next is a man whose commitment for the backbone of our achievements, a leader whose reliability is unmatched and whose dedication is unwavering. Let us greet with heartful applause AGM Sri G. Prakash Rao sir onto the dais.
to welcome a personality who is not just a scholar, he is an academic in motion, a reservoir of wisdom and a master of discipline. With pride, let us welcome Executive Dean Sri NRSD Verma sir onto the Now we invite a leader whose calm, discipline and silent strength elevate everyone around him. Let us welcome Dean Krishna sir onto the dais. Sri Chaitanya Engineering College stands as one of the most prestigious and progressive institutions known for its excellence in academics. With immense respect, let us give a big round of applause to Principal of Sri Chaitanya Engineering College, SCIT, whose guidance and dedication strengthen every foundation-renowned institution. I welcome Dr. J. Lakshminarayan sir, Principal of Sri Chaitanya Engineering College, onto the dais. With utmost respect and heartful admiration, we now invite a dynamic leader who blends discipline with compassion. Ladies and gentlemen, please join me in giving a warm and distinguished welcome to Dr. A. Jayasudha Madam, Principal of Chaitanya Global Vista School. Valli Vagdevi and team. Valli. Valli Vagdevi and team. Now I request the HOD of Sri Chaitanya Engineering College, SCIT, Dr. Sudarshan sir onto the dais. I request all the dignitaries on the dais and all the students in front of the dais to kindly rise for the invocation of our national pride. Let us begin today's program with Vande Mataram. Sufalam
दशप्रहरणधारिणीं कमला कमलदल विहारिणीं वाणी विद्यादायिनीं नमामि त्वां नमामि कमलम् अमलामतुलं सुजलां सुफलां मातरं श्यामलां सरलां सुस्मितां भूषितां धरणी भरणी मातरं वन्दे मातरं वन्दे मातरं। भारत माता की जय। शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तुते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश मतिं स्वच्छामि मे सदा रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् यस्य तिष्ठिर्गृहे दीपः तस्य नास्ति दरिद्रता शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। क्या ओके रेडी रेडी विथ द कैमरा स्माइल थैंक यू Directress Madam, P. Vidya Madam, all AGMs, Brahman Sir, Gopal Krishna Sir, Prakash Sir, our Executive Dean, Verma Garu, Krishna Garu, our global princess me ఇంత జాయ్ఫుల్గా నడుపుకోవడానికి అవసరమైన ఈ ప్రిన్సెస్ని ఇచ్చిన డాక్టర్ జయసుధ గారు, అదేవిధంగా మన ఇంజనీరింగ్ కాలేజీని దేశవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్న డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ప్రిన్సిపల్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ సుదర్శన్ గారు, ఇక్కడికి విచ్చేసిన ఇంజనీరింగ్ కాలేజ్ స్టాఫ్, డీన్స్, అదేవిధంగా జూనియర్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్స్,
స్టాఫు, అదేవిధంగా చాలా రోజుల నుంచి రొటీన్ చదువులకి ఉండి ఒక కల్చరల్ ఫెస్ట్తోని రిలాక్స్ కావాలనుకుంటున్న శ్రీ చైతన్య మహిళా శక్తికి ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి పిల్లలకి అభినందనలు, పెద్దలకి అభివాదనలు చేస్తూ ఈరోజు శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 1997లో ప్రారంభించి ఏమా ఒక్క నిమిషం నేనొక్కళ్ళనే మాట్లాడుతున్నాను అనుకుంటే 4000 మంది స్టూడెంట్స్ చిన్నగా గట్టిగా గాలి పీల్చినా వినపడే పరిస్థితి ఉంటుంది. నేను జేడి లక్ష్మణ్ గారు మార్గ మధ్యంలో వచ్చేటప్పుడు ఈరోజు కాలేజెస్ కానీ స్కూల్స్లో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ వస్తున్న మార్పులు, దానికి అనుగుణంగా మన శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చేపట్టే రిఫార్మ్స్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు మీకు ఒక స్వీటెస్ట్ థింగ్ చెప్పగలిగేది ఏంటంటే, ఈరోజు తాళ్ళూరి పల్లవి గురించి మీరందరూ దేశం గర్వపడేలా నరేంద్ర మోడీ గారితోని మన ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల జిల్లాలు, తెలంగాణ గర్వపడేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ ప్లేస్ని తీసుకొని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా బహుమానాన్ని అందుకున్న తాళ్ళూరు పల్లవికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ కిడ్స్ కాలేజీని మనం 2 years క్రితం టేక్ ఓవర్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇలాంటి విజయాల్ని, అంటే ట్రిపుల్ఈలో గోల్డ్ మెడల్ సాధించే దగ్గర నుంచి, మన గవర్నర్ గారు ప్రత్యేకించి మన కాలేజీని చూజ్ చేసుకొని గవర్నర్ తమిళసై గారు వచ్చే దగ్గర నుంచి, అదేవిధంగా బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు దగ్గర నుంచి, బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు దగ్గర నుంచి, అదేవిధంగా నిల్ డెఫిషియన్సీ ఉన్న కాలేజ్ దగ్గర నుంచి, తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో 125 ర్యాంక్ సాధించిన మన తెలంగాణలో ఉన్న అంటే ఒక ర్యాంకును సాధించగలిగిన ఏకైక కళాశాలగా ఆల్ ఇండియా లెవెల్లో మనం ఈ 2 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చిన రివల్యూషన్ని గురించి మీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కానీ చెప్తున్నాను. ఈరోజు నేను 3 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళి ఎంతో క్రమశిక్షణతోని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో డాక్టర్లు కావాలని, ఇంజనీర్లు కావాలని, లేదా చార్టర్డ్ అకౌంటెంట్స్ కావాలని, కంపెనీ సెక్రటరీస్ కావాలని చాలామంది శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ని చాయిస్గా ఎన్నుకున్నందుకు మీ తల్లిదండ్రులకి మీకు వందనలు తెలియజేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇంజనీరింగ్ కళాశాలలో కుప్పలు తెప్పలుగా వచ్చి రీఎంబర్స్మెంట్ ఫీజుల మీదనే ఆధారపడి, ఆ రీఎంబర్స్మెంట్ ఫీజులు 4 సంవత్సరాలుగా రాకుండా, లెక్చరర్స్కి సరైన జీతాలు ఇవ్వకుండా, సరైన ఫ్యాకల్టీని పెట్టకుండా ఈరోజు ఇంజనీరింగ్ వ్యవస్థ ఒక డోల్ డ్రమ్స్లో పడిన సందర్భంలో 2 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య ఇంజనీరింగ్ రంగంలో కూడా అడుగుపెట్టిందని మీ అందరికీ తెలుసు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కాలేజీని టేక్ ఓవర్ చేసిన దగ్గర నుంచి ఆనాడు 2000 సంవత్సరంలో శ్రీ చైతన్యాన్ని టేక్ ఓవర్ చేసినాం, ఒక సిక్ ఇన్స్టిట్యూషన్ని, జూనియర్ కాలేజీని. ఆ తర్వాత 2009 10వ సంవత్సరంలో స్కూల్స్ని టేక్ ఓవర్ చేసినాం.
ఆ తర్వాత 2021-22 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజీని టేకప్ చేశాం. ఇవన్నీ కూడా సెక్యూర్ ఇన్స్టిట్యూషన్సే. శ్రీ చైతన్య మేనేజ్మెంట్ పట్ల ఉన్న నిబద్ధత, ఏ స్కూలింగ్లో విద్యార్థులు తల్లిదండ్రులు భవిష్యత్తుకు కావాల్సిన ఎడ్యుకేషన్, ఏ విధమైన ఎడ్యుకేషనో కావాలో దాన్ని మేధో మథనం చేసి దాని ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ప్రారంభిస్తే ఈరోజు 380 మంది పిల్లలతో ప్రారంభిస్తే ఈరోజు 1,00,000 మంది విద్యార్థులతో తెలంగాణలోని నెంబర్ 1 విద్యా సంస్థ శ్రీ చైతన్య టెక్నికల్ స్కూల్స్. అదేవిధంగా 1997లో ఒక 80 మంది విద్యార్థులతో ప్రారంభించిన శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఈరోజు 8,000 మంది స్టూడెంట్స్తోనే ఒక ఖమ్మం పట్టణంలో మనకి సమీపంలో ఎవరు ఏ ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఇంత స్ట్రెంగ్త్ కలిగి లేదు. అంటే కనీసం దీంట్లో 1/4 కూడా కలిగి లేదు. ఇంతమంది జిల్లా పరిసర ప్రాంతాల్లో కానీ పట్టణం నుంచి కానీ ఇంతమంది విద్యార్థుల మన్నలను పొందగలిగింది శ్రీ చైతన్య అంటే స్టూడెంట్స్ కావాల్సిన ఇంటర్మీడియట్ స్టేజ్లో స్టూడెంట్స్ కావాల్సిన తల్లి లాంటి శిక్షణ, తండ్రి లాంటి రక్షణ కల్పించబట్టే మీరందరూ ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇక్కడ పొందగలుగుతున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఒక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళి అక్కడ పడిగాపులు కాసి లక్షల రూపాయల ఫీజులు చెల్లింపు చేసి చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు శ్రీ చైతన్యలో దిగువ మధ్యతరగతి పిల్లల దగ్గర నుంచి, పేద పిల్లల దగ్గర నుంచి టాప్ క్లాస్ పీపుల్ వరకు శ్రీ చైతన్య అన్ని రకాల క్యాంపస్ల్ని అందుబాటులో ఉంచి ఖమ్మం పరిసర ప్రాంతాల జిల్లాల ప్రజలకి అందుబాటులో ఉంచి ప్రతి ఒక్క పిల్లలకి తల్లిదండ్రులకి ఇది సుందర స్వప్నంగా మారిందని తెలియజేస్తున్నా. అంతేకాదు ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్లో ఐఐటినో ఫౌండేషన్ కోర్సుల పేరుతోనో కొన్ని స్కూల్స్ వచ్చాయి. కానీ సరైన పద్ధతిలో ఒక ప్రోగ్రాం చేయలేక, ఒక షెడ్యూల్ని అవలంబించలేక, పిల్లలకి ఒక ఫార్మాట్లో ఎడ్యుకేషన్ అందించలేక చతికిలబడిన సందాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు శ్రీ చైతన్య ఏ ప్రోగ్రామ్ని స్కూల్ లెవెల్లో కానీ, ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ, ఇంజనీరింగ్ లెవెల్లో కానీ, ఏ లెవెల్ ఎడ్యుకేషన్లో అయినా ప్రోగ్రామ్ని తయారు చేయటం, దానికి అనుగుణమైన స్టాఫ్ను నియమించడం, దానికి సంబంధించిన క్వాలిటీ ప్రిన్సిపల్స్ని పెట్టడం, దీంతో పిల్లలు వాళ్ళు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తూ మీ సిబ్లింగ్ని, మీ నైబరింగ్ని అందరినీ శ్రీ చైతన్య చాయిస్గా మీరు తీసుకోబట్టే ఈరోజు 80 మంది విద్యార్థుల నుంచి 8,000 మంది విద్యార్థులు అయ్యారని మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఒక సంపన్న వర్గాల పిల్లలకే ఒక 10 లక్షలు 8 లక్షలు ఫీజు చెల్లింపు చేస్తేనే మాకు ఇంటర్నేషనల్ స్కూల్లో చాలా రిస్ట్రిక్షన్స్ మధ్య నా పిల్లలకి ఫ్రీ అడ్మిషన్ దొరికిద్ది అనుకున్న తరుణంలో ఈరోజు ఖమ్మంలోనే 20,000 మంది, ఖమ్మం టౌన్లో 20,000 మంది స్టూడెంట్స్తోనే ఆదరణ కల్పించిన మీ తల్లిదండ్రులే కానీ, మీరే కానీ, మీ యొక్క పిల్లలే కానీ అలాంటి ఎడ్యుకేషన్ని మన మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే ఇలాంటి గ్లోబల్ విస్టా స్కూల్, ఇలాంటి స్కూల్ రాష్ట్రంలో ఇంత ఆర్కిటెక్చరల్గా, జ్యువెలరీ పీస్గా అన్ని సౌకర్యాలు కల్పించిన స్కూళ్ళు 1-2 మాత్రమే లెక్కేసుకునేటట్టుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దీన్ని అంత ప్రెస్టీజియస్గా నెలకొల్పామని
మీ అందరికీ తెలియజేస్తున్నా. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు పరిస్థితులు మారినాయి. సమాజంలో సోషల్ మీడియాల ప్రభావం ఎక్కువైంది. నేను ఇందాక జేడి లక్ష్మణ్ గారితో నేను మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం ఏమంటే, ఈ సోషల్ మీడియా బదులు ఇప్పుడు సాయి పల్లవిని చూశారు. ఆ పల్లవి, తాళ్ళూరి పల్లవి అనే అమ్మాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈరోజు దేశం మొత్తం మీద ఫస్ట్ మార్క్ సంపాదించి, ఫస్ట్ ర్యాంకును సంపాదించి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆమె అవార్డును స్వీకరించింది. అలాంటి తరుణంలో మీరందరూ కూడా ఈ సోషల్ మీడియా బదులు ఒక చాట్ జీపీటీనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనో చిన్న చిన్న కోర్సులు నేర్చుకొని దాని ద్వారా నాలెడ్జ్ని గెయిన్ చేస్తే ఈ సమాజానికి ఉపయోగపడుద్దని మేము మాట్లాడుకుంటూ వచ్చాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, శ్రీ చైతన్య ఎప్పుడు కూడా ఎవరికైతే కార్పొరేట్ విద్య అందని ద్రాక్ష పండు అనుకుంటున్నారో అలాంటి కుటుంబాలకి ఒక సుందర స్వప్నంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రతి న్యూ డిస్ట్రిక్ట్స్లో 139 స్కూల్స్ నుంచి ఆయా ఏరియాల్లో ఈరోజు ఐఐటి ఫౌండేషన్ కానీ టెక్నో ఎడ్యుకేషనే కానీ అన్ని సౌకర్యాలతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ తెలంగాణలో ప్రతి మారుమూల తాలూకా హెడ్ క్వార్టర్స్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వరకు హైదరాబాద్ నగరం వరకు విస్తరించాం. అదేవిధంగా జూనియర్ కాలేజెస్ ఓన్లీ ఖమ్మంలో ఉన్నప్పటికీ మీరు చూపించిన ఆదరణతోని నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాం. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీ 2 సంవత్సరాల క్రితం SCIT అనే కోడ్తోని శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అనే నేమ్తోని నెంబర్ 1 స్థానంలో నిలిపారు. మీరందరూ, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు ఈ సందర్భంగా, ఈ కల్చరల్ ఫెస్ట్ సందర్భంగా వచ్చే విద్యా సంవత్సరంలో హైదరాబాద్లో కూడా 45 ఎకరాల స్థలంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని కొల్పబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తూ, మన జేడి లక్ష్మణ్ గారు దానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు కూడా తీసుకుంటామని నేను మార్గమధ్యంలో అన్నారు. చాలా ఆసారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఇంజనీరింగ్ విద్యలో కూడా చాలా రివల్యూషనరీ మార్పులు తీసుకురావడానికి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ కట్టుబడి ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వరిందార్. Thank you, sir. It is our privilege to invite our respected principal of SCIT, Dr. J.D. Lakshminarayan sir, J. Lakshminarayan sir, to address the gathering and inspire our students. Honorable Chief Guest of today's program, Sri J.D. Lakshminarayan Garu, former CBI Joint Director, esteemed Guest of Honor, Sri Mallampati Sridhar Garu, Chairman, Chaitanya Group of Institutions, revered Guest of Honor, Srimati Mallampati Srividya Garu, Director, Chaitanya Group of Institutions, Dr. M. Sai Itka Garu, MDDM, Executive Director, Sri Chaitanya Group of Institutions, all AGMs, principals, deans, faculty members, and would-be engineers and doctors. A very good morning to you all. It gives me an immense pleasure to be a part of today's program. As you know, intermediate is not the destination. It is the launch pad for future in getting good rank and entering into the field of engineering or medicine course. Your success depends on 3 parameters.
One is your interest, second one your effort, and third your confidence. Along with these three qualities, you should have good guidance. I strongly believe you will get good guidance from our Sri Chaitanya Junior College to achieve your goal at very easily. Engineering is not just a course. It is a pathway to innovation, opportunity, and a strong career. Being the principal of Sri Chaitanya Institute of Technology and Research, let me give you the overview or the highlights of our institution. Sri Chaitanya Institute of Technology and Research was established in the year 2022, was formed after Sri Chaitanya Educational Society took over the Khammam Institute of Technology and Sciences, founded in 2008. After Sri Chaitanya management, with over 25 plus years of dedicated experience in serving in the field of education, took charge the institution. The college began its journey under the visionary leadership of Sri Malyampati Sridhar Garu as chairman, Srimati Srividya Madam as director, and Dr. Sai Geetika Garu as executive director. Under the able leadership of our visionary management, the institution has grown steadily and the current progress reflects. Currently, the intake is as follows. We are offering 3 programs, one at diploma level, the second one at undergraduate level, and the third one at postgraduate level. In diploma, we have 5 branches with an intake of 240, and in engineering, we have 7 branches with an intake of 600, and in postgraduate, we have 4 branches, that is MTech in computer science, MTech in embedded systems, and MBA and MCA. We have 4 programs at PG level. Coming to the affiliation, recognitions, and accreditations, our SCIT is affiliated to JNTU Hyderabad, recognized by AICTE and UGC, NAC accredited institution, as well as we got autonomous from UGC. We got confirmation from UGC. Coming to the milestones of our institution, most of you think only the colleges at metropolitan cities as well as big cities will do wonders, and the colleges which are situated in the rural areas will do small things like placement, small things they will think. But I'm strongly object your opinion. The reason is, if we have strong will and dedicated management, definitely things will go in a different manner. To have a glimpses of our achievements, as said by our chairman sir just now, immediately after took over by our management, then the governor of Telangana, Tamisai Soundararajan Madam, has visited our institution, and we exhibited few innovation projects, and few of the projects were selected in T-Hub also. As said by our chairman sir, Ms. Taluri Pallavi, CSC department, received a prestigious national award from the Honorable Chief Prime Minister of India, Sri Narendra Modi Garu, for her excellence in artificial intelligence program assistance. This reflects not only we are focusing on education, we'll focus on skill-based courses also. This achievement is possible because of we have a tie-up with IBM. She did the certification on IBM, and ours is the only institute where we have IBM co-branded institution. Our institution is an IBM co-branded institution. Miss Ayesha Begum of EEE received a gold medal from the Honorable Governor during the 13th convocation, achieving of an outstanding performance of 9.1 CGPA. This is a university gold medal. This reflects the academics excellence of our institution. We received the Best Innovation Award by the Honorable IT Minister of Telangana, which reflects every year we used to send projects to various competitions. That gives us this award. As
We also issued All India 128 rank from AICTE and Internshala for exceptional internships performance among 830 participating colleges. This reflects, in addition to the academics, students should gain knowledge on skill-based courses for which every year we used to send 2 months internships to industry to the students for the benefit of industry exposure. We received the Icon Excellence Award for Best Placements at the HR Conclave organized at JNTU Hyderabad. This gives our 100% placements. I will tell you the placement track record also. We have around 235 students are certified in IBM course, 185 students were certified in Microsoft certified course, and 72 students got qualified in TCS MQT. This reflects our placements in top-notch companies. Additionally, every year we used to conduct hackathon in association with Taita, J-Hub and TGIC. We have around 25 plus MOUs with the industry as well as educational institutions. Under this, KL University is also, we have an MOU with KL University as well as we have an MOU with SR University also. To have an industry academic collaboration as well as academia collaboration is also possible. This we achieved with this MOUs, and students as well as faculty should gain with these MOUs. Coming to the placements, we have our students Rashmita and Aishwarya secured 26 lakhs package, and 70 plus students have received 9 lakhs to 10 lakhs packages. The average package is 7 lakhs in our institution. Coming to the placements, so far 460 placements we received out of 316 eligible students. That means almost 1.5 every student, some students may got 2 placements also. And coming to the participation, every year we used to participate National Institution Ranking Framework. The institution has actively participated in National Institution Ranking Framework progress, demonstrating its commitment to national quality benchmarks. Our strong network of industry collaborations, modern laboratories, skill development programs, student clubs, core curricular and extracurricular activities, and student-friendly policies ensures that SCIT offers everything founded in metropolitan colleges without the distraction, high expenses, or stress associated with big cities. This is our management vision, as well as sir, whenever we have a meeting with our management like madams as well as sir, they used to tell us only whatever be the top colleges that are there in our country. You please focus on those countries and try to bring the best to our rural area also. Sir is telling every time when we have a meeting like this. SCIT is not just a college, it's a platform for dreams, a launching pad for career, and a partner in shaping a bright future for every student. Dear students, with the best management and strong leadership and national recognition, quality education, and a commitment to student success, SCIT is truly emerging as a center of excellence in Khammam. Dear students, success depends on your effort and the support you will get. As the head of the institution of SCIT, I strongly promise you on behalf of faculty as well as our management, we promise you to provide good education, personal attention, safe environment, strong skill training, confident personality, better job opportunities, and a bright future. Thank you. Wish you all for a bright future. Now I request the Executive Dean NRSD Verma sir to come forward and deliver the speech. Respected Chief Guest, Sri
వివి లక్ష్మీనారాయణ గారు, ఫార్మర్ సిబిఐ జాయింట్ డైరెక్టర్, అండ్ శ్రీ చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ. మీకు ఒక రెండు విషయాలు. ముందుగా మన చీఫ్ గెస్ట్ అయినటువంటి డాక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు మన ఇండియాలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ టాప్ మోస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే సంస్థకి జాయింట్ డైరెక్టర్గా చేశారు. సో ఆయన అది వృత్తి, ఆయన ప్రవృత్తి ఏంటంటే ఇలాంటి ఎంతోమంది పిల్లల్ని మీ గోల్ వైపు ఆయన మాటల ద్వారా మిమ్మల్ని మీ గమ్యస్థానానికి చేర్చడంలో ఆయనే సాటి. సో డెఫినెట్గా ఆయన స్పీచ్ మనం విందాం. మనం రోజు మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నేను పెద్దగా నా టైం తీసుకోను. రెండవది, మన ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఒకే ఒక విషయం. మనకందరికీ కూడా నెక్స్ట్ మంత్ 21st నుంచి 30th వరకు జేఈ మెయిన్ ఫైనల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఆన్లైన్ మోడ్లో. దానికోసం నేను ఒక 5 to 6 ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టడం కోసం అని చెప్పి నేను మన శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ మన ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్ సార్ని అలాగే మన టీం SC18ని అప్రోచ్ అయ్యాను, సుదర్శన్ సార్ వీరందరినీ. వాళ్ళు ఎంత చక్కని ప్లాట్ఫామ్ ఇచ్చారంటే రేపు మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఫైనల్ ఎగ్జామ్లో ఏ విధంగానైతే మీరు రాయబోతున్నారో సేమ్ అదే విధంగా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. సో అందరికి ఒకసారి గట్టిగా మీరు చెప్పండి, కూడా థ్యాంక్స్ చెప్పండి. రెండోది, లాస్ట్ పాయింట్, ఈ స్కూల్ ఎలా ఉంది? సూపరా? మరి మనకు కూడా ఒకటి తీసుకున్నాం ఇలాంటి కాలేజ్ క్యాంపస్. ఇదే విషయం మేము చైర్మన్ సార్ని అడిగాం. సార్ మాకు కూడా ఒక కాలేజ్ క్యాంపస్ ఇవ్వండి అంటే, చూడండి కనిపిస్తుంది మీకు, 1,25,000 SFTలో సేమ్ ఇటువంటి ప్రిన్సెస్ మనకి బాయ్స్కి సారు రేపు జూన్ కల్లా ఇవ్వబోతున్నారు. గర్ల్స్కి కూడా అడిగాను, గర్ల్స్ కూడా సార్ ఇస్తా అన్నారు. సో మనకి ఇప్పుడు 13 క్యాంపస్లు ఉన్నాయి, భవిష్యత్తులో మనం 15 క్యాంపస్కి వెళ్ళబోతున్నాం. సో ఇదంతా కూడా మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీ రిజల్ట్. రేపు జాన్యువరిలో జరిగే జేఈ మెయిన్, ఫిబ్రవరి జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్, ఏప్రిల్లో జరిగే జేఈ మెయిన్ సెషన్ 2, మార్చ్ 3 జరిగే నీట్, మార్చ్ 10 జరిగే ఎప్సెట్, మార్చ్ 17 జరిగే జేఈ అడ్వాన్స్. అన్ని ఎగ్జామ్స్లో మనందరం మరి మంచి రిజల్ట్ ఇద్దామా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you, sir. Dear students, now the most powerful message is going to come. Last year sir ఒక మాట అన్నారు, భూకంపం సృష్టించాలని. మనం ఆల్రెడీ రిజల్ట్స్లో సృష్టించామన్నమాట ఆ విషయాన్ని. సో నౌ ఐ ఇన్వైట్ అవర్ హానరబుల్ చీఫ్ గెస్ట్ శ్రీ జేడి లక్ష్మీనారాయణ సార్. డైరెక్టర్ ఆఫ్ SC18 మా దీపిక, సాయి దీపిక వచ్చింది. వెల్కమ్. స్టేజ్ మీకు రమ్మ. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి జ్ఞానాన్ని ప్రసాదించిన మా తల్లిదండ్రులందరికీ, మా గురువులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం వందే మాతర గీతంతో ప్రారంభించాము. వందే మాతర గీతం 150 సంవత్సరాల పూర్వం బంకించంద్ర చట్టోపాధ్యాయ అన్న గొప్ప కవి రాసిన వందే మాతరంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలవడం చాలా ఆనందదాయకం. ఈరోజు ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఇక్కడ వందే మాతర గీతాన్ని ఆలపించారో వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అది కూడా పూర్తి వందే మాతరాన్ని వాళ్ళు ఆలాపించారు ఈరోజు. సాధారణంగా మనకు తెలిసిన వందే మాతరం, నన్ను ఎవరు చూసేటట్లేరు, నన్ను ఎవరు వినేటట్లేరు. నువ్వు వచ్చాక నువ్వు కింద కూర్చోండి, కింద కూర్చో.
పూర్తి వందే మాతరాన్ని ఆలపించిన ఆ ఇద్దరు అమ్మాయిలకి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, వందే మాతరం అంటే తల్లికి నమస్కారం, నేను నిన్ను స్తుతిస్తున్నాను తల్లి అని మన వందే మాతరాన్ని మనం ప్రారంభిస్తామంటే స్త్రీకి భారతదేశంలో ఎంత ప్రముఖమైన స్థానం ఉందో అన్నది వందే మాతర గీతం నుంచి మనకు తెలుస్తుంది. కాబట్టి అటువంటి స్త్రీ ప్రతీకలైన మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మన మీద మనకు అభిమానం ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఏది చేసినా కూడా సాధించగలమన్న ఒక పట్టుదల మనలో ఉంటే భారతదేశాన్ని ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళగలం. అటువంటి వందే మాతర గీతంతో భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించుకోగలిగిందని కూడా మనకొక అభిమానం ఉండాలి. ఇది ప్రధానంగా మనం నేర్చుకోవాల్సిన అంశం. ఆ తరువాత ఇంకొక వీడియోలో మనం చూసాం, తాళ్ళూరి పల్లవి అనే ఒక అమ్మాయి ఇక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం నుంచి వచ్చి ఈరోజు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఏఐలో అవార్డు అందుకుంది ఆ అమ్మాయి. అందరూ మనం మన మొబైల్ ఫోన్లో ఏం చూస్తుంటాం, దోశ ఎక్కడ బాగుంటుంది, ఇడ్లీ ఎక్కడ బాగుంటుంది, పెసరట్టు ఎక్కడ బాగుంటుంది, ఇవి చూస్తుంటే ఆ అమ్మాయి ఈ దోశలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఈ ఇడ్లీలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఈ పెసరట్టులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏది తినాలి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఒక యాప్ తయారు చేసి భారతదేశ ప్రధాని దగ్గర నుంచి ఈరోజు అవార్డు తీసుకుంది అంటే ఎంత గొప్ప మనం ఆలోచించండి. మన ఆలోచన తిండి మీద ఉంటే ఆ అమ్మాయి ఆలోచన దేశం మీద ఉంది. అది మనం గమనించాల్సిన విషయం. వాళ్ళ నాన్నగారు ఐ థింక్ రవి గారా, వారు ఎలక్ట్రీషియన్. వాళ్ళ నాన్నగారు చూడండి ఎంతో కష్టపడి ఆ అమ్మాయిని ఏ విధంగా పెంచి ఈరోజు ఇంతకు ముందు ఆ అమ్మాయి బాబు ఇది మైక్ బాగాలేదా, మైక్ బేస్ కావాలన్నా, ఇంతకు ముందు వాళ్ళ ఊరిలో తాళ్ళూరి పల్లవి నడుస్తుంటే వాళ్ళ ఊరి వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా, రవి గారి అమ్మాయి తిరుగుతోంది అనేవాళ్ళు. ఈరోజు రవి గారు వాళ్ళ ఊరిలో నడుస్తుంటే ఏమంటున్నారు తెలుసా, వాళ్ళ ఊరి వాళ్ళు తాళ్ళూరి పల్లవి నాన్నగారు అని ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది తేడా మనం గమనించాల్సిన చూడండి. అమ్మాయి వల్ల వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి పేరు వచ్చింది. ఇది మనం సాధించాల్సిన ఒక గొప్ప విషయం. ఇంతకు ముందు సాయి గీతిక వెళుతుంటే శ్రీధర్ గారు శ్రీవిద్య గారి అమ్మాయి అనేవాళ్ళు ఇంతకు ముందు. ఇప్పుడు శ్రీధర్ గారు శ్రీవిద్య గారు నడుస్తుంటే సాయి గీతిక వాళ్ళ అమ్మ నాన్న అని అంటున్నారు. ఇది మనకు తేడా తెలవాల్సిన విషయం. కాబట్టి మన వల్ల మన అమ్మ నాన్నలకు పేరు రావాలి అని మీరందరూ ఆలోచించాలి. దానికోసం ఈ ఉదాహరణ. కాబట్టి మీ అందరికీ సాయి పల్లవి ఫిదా సినిమాలో కాదు మీకు కావలసింది తాళ్ళూరి పల్లవికి మీరందరూ ఫిదా అవ్వాలి. అది మనం గమనించాల్సిన ప్రధానమైన అంశం. సినిమాలు చూసి సినిమా స్టార్లు చూసి వాళ్లకు ఫిదా అయిపోతున్నాం మనం. కానీ నిజ జీవితంలో విజయాలు సాధించిన తాళ్ళూరి పల్లవికి మనం అందరం కూడా ఫిదా అవ్వాలి. మనం నేర్చుకుంటే మనం అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అన్నది మీరు నిర్ణయించుకుంటారన్నది మీరు ఆలోచించాలి. కాబట్టి సినిమాల ప్రభావం నుంచి మనం కొద్దిగా పక్కకు రావాలి. ఈ 2 విషయాలు. 3వ ముఖ్యమైన విషయం, మళ్ళా మీరందరూ కూడా సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతారు. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 2 సంవత్సరాల క్రితం ఎక్కడ చూసినా కూడా RRR అనేవాళ్ళు, RRR. దీని గురించి మీరంతా మాట్లాడుకున్నారు. కానీ మీ కాలేజీలో 333 ఉంది. ఇక్కడ 333 దీని గురించి ఆలోచించలేదు. శ్రీవిద్య గారు, శ్రీధర్ గారు, శ్రీ చైతన్య 333. ఆ విధంగా ఇక్కడ కూర్చున్న శ్రీవిద్య గారు, శ్రీధర్ గారు మరియు శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ వారికి జోడించి
ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్న లక్ష్మీనారాయణ గారు, ఆ తర్వాత అనేక మంది డీన్లు, వర్మ గారు కావచ్చు, గోపాలకృష్ణ గారు కావచ్చు, ప్రకాష్ రావు గారు కావచ్చు, లేకుంటే ఇంకా పెద్దలు కావచ్చు, ముఖ్యంగా ఈ స్కూల్ ప్రిన్సిపల్ జయసుధ గారు కావచ్చు, వారందరికీ ముందు నడిపిస్తూ వెళుతున్న సాయి గీతిక కావచ్చు. అంటే ఎప్పుడైతే సమిష్టిగా మనం పని చేస్తామో అద్భుతమైన విజయాలు సాధించగలమని వారందరికీ మరి ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో వారు చేస్తున్న కృషికి మీరందరూ కూడా అభినందనలు తెలియజేయాలని నేను చెబుతున్నాను. మనం 10వ తరగతి వరకు అందరం చదివాం, ఒకే బస్సులో ప్రయాణం చేశాం. ఇంటర్మీడియట్ రాగానే మన బస్సు విడిపోయాయి. బస్సులు రకరకాల బస్సులు, ఎంపీసీ బస్సు, బైపీసీ బస్సు, అలా 2 బస్సుల్లో ప్రయాణం చేస్తాం. ఆ బస్సు వెళుతున్నప్పుడు ఆ దారి చాలా కష్టంగా ఉండింది. చాలా కష్టమైన దారిలో ప్రయాణం చేస్తాం. ఆ బస్సులో ప్రయాణం చేస్తుండగా సడన్గా ఒక మంచి రోడ్డు కనపడింది, మంచి బస్సు కనపడింది. చాలా మంది అందులో ఎక్కేశారు, ఆ బస్సులో వెళ్ళిపోతున్నారు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ బస్సులో కష్టం అనిపించేసి కొంతమంది మళ్ళా ఒక బ్రహ్మాండమైన రూట్ కనపడింది, బ్రహ్మాండమైన బస్సు కనపడింది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అక్కడ ఎవరు మీ పిల్లలే, మీ స్టూడెంట్సే వస్తున్నారు, రోజు చూసేవాళ్లే. ఇటు చూడండి, కొన్ని విషయాలు చెప్తున్నాను మీకు. ఇంకొక బస్సు వచ్చింది, ఆ బస్సులో ఎక్కేశారు చాలా మంది. కానీ ఈ మొదట ఎక్కిన బస్సు ఎంపీసీ బైపీసీ బస్సుల్లో ఎవరైతే ఎక్కారో కష్టమైన రోడ్డులో వెళుతున్నా కూడా వాళ్ళందరూ కూడా అదే బస్సులో వెళ్ళిపోయి విజయాలు సాధించారు. మధ్యలో ఒక మంచి బస్సు కనపడింది కదా, మంచి రూట్ కనపడింది కదా, ఆ రూట్ కొంతవరకే బాగుంది. ఆ తర్వాత అంతా కూడా ముళ్లతో నిండిపోయిన రూట్. ఆ రూట్ ఏంటో తెలుసా మీకు? ఇన్స్టాగ్రామ్ రూట్. కొంత దూరం తిరిగిన తర్వాత ఇంకొక మంచి రోడ్డు వచ్చిందని చెప్పా. ఆ బస్సులో ఎక్కిన వాళ్ళు కూడా కొంత దూరమే బాగుంది, ఆ తర్వాత అంతా కూడా ముళ్ళ పదలు, దాంట్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఆ రూట్ ఏంటంటే ఫేస్బుక్. ఆ విధంగా బాగుంటుంది బాగుంటుంది అని మిమ్మల్ని, అది మీకు ఆశ పెట్టి మిమ్మల్ని ముళ్ళల్లో వదిలేస్తుంది. కానీ శ్రీ చైతన్య బస్సులో ఎక్కిన వాళ్ళు దారి కష్టమైనా కూడా ప్రయాణం చేసిన వాళ్ళంతా కూడా బ్రహ్మాండమైన విజయాలు సాధించారని శ్రీధర్ గారు మీకు చెప్పడం జరిగింది. కాబట్టి కష్టమైన రూటులో వెళ్ళిన వాళ్లే విజయాలు సాధించగలరు అని నేర్చుకోండి. మేము ఐపీఎస్లో ట్రైనింగ్గా ఉన్నప్పుడు మాకు చాలా కష్టపెట్టేవాళ్ళు మా ఇన్స్ట్రక్టర్స్. మాతో తుపాకీలు ఎత్తించి పరిగెత్తించేవాళ్ళు, మాతో రోడ్డు మీద భూమి మీద క్రాలింగ్ చేయించేవాళ్ళు, పాకులు ఆడినట్టు వెళ్ళమని చెప్పేవాళ్ళు. వాళ్ళందరినీ మేము అప్పుడు తిట్టుకునేవాళ్ళు. కానీ ఈరోజు కష్ట పరిస్థితులలో ఎప్పుడైనా మేము ఎదుర్కొన్నప్పుడు మేము వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. ఆ విధంగా ఆ రోజు కష్టమైన ట్రైనింగ్ మనకి ఇచ్చారు కాబట్టి ఈ రోజు ప్రజల్లో నిలబడి ప్రజల సమస్యలను మనం తీర్చగలుగుతున్నాము అని ఇప్పుడు మేము వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాము. అందుకని మీరు కూడా ఆ విధంగా ఆలోచించాలి. ఇక్కడ ఇన్స్ట్రక్టర్లు ఎవరైతే ఉన్నారో, లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మీకు బ్రహ్మాండమైన చదువు చెప్పి మిమ్మల్ని గొప్ప శిఖరాలకు చేర్చాలని ప్రయత్నం చేస్తున్నవారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ గురించి కఠినంగా మాట్లాడుకోకండి. వాళ్ళు మీకోసం త్యాగాలు చేస్తున్నారు, వాళ్లకున్న జ్ఞానాన్ని మీ అందరికీ ఇస్తున్నారు. అందువల్ల క్లాసులలో ఖచ్చితంగా శ్రద్ధగా మీరు విని, కొంత కష్టమైనా పర్వాలేదు కానీ మేము మా విజయాలు సాధిస్తామని మీరు అనుకుంటే, చూడండి ఈరోజు ఇప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు చెప్పారు, వాళ్ళ కాలేజీలో 2 అమ్మాయిలు 26 లక్షలు 27 లక్షల ప్యాకేజీలో వచ్చారు. యావరేజ్ ప్యాకేజీ 7 లక్షలని వారు చెప్పారు ఈరోజు. అందువల్ల ఎవరైతే కళాశాలలో వాళ్లకు నిర్ణయించబడిన పనులు చక్కగా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయాలు సాధిస్తారని మీరందరూ కూడా నేర్చుకోవాలి. తర్వాత ఇప్పుడే వర్మ గారు చెప్పారు, జనవరిలో జేఈఈ మెయిన్ ఉంటుంది అని చెప్పేసి, దానికోసం 7 ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా పెడతానని ఆయన చెప్పారు. చాలా మందికి ఎలాగుంటుందంటే ఈ పరీక్షలు పోస్ట్పోన్ అయితే బాగుంటుంది కదా అనుకుంటారు చాలా. కానీ ప్రిపేర్ అయిన సోల్జర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు జనవరి వరకు మేము వెయిట్ చేయలేము, రేపే మాకు జేఈఈ మెయిన్ కావాలని మీరు అందరూ కూడా అడగాలి.
కాబట్టి ఈరోజు శ్రీధర్ గారికి నేను చెబుతున్నది ఏంటంటే రేపు వీళ్ళందరితో ఒక అప్లికేషన్ రాయించాలి. మాకు జనవరిలో పరీక్షలొద్దు, మాకు డిసెంబర్ 20వ తారీఖే మాకు జేఈఈ మెయిన్ కావాలని చైతన్య విద్యార్థులు రాశారు అంటే ప్రభుత్వానికి ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. రాద్దామాలాగా లెటరు, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అటువంటి లెటర్ రాయడానికి? సో ఎవరైతే ప్రిపేర్డ్గా ఉంటారో వాళ్ళు అంతకాలం వెయిట్ చేయము, మాకు ఈరోజే కావాలి అంటారు. సో ఆ విధమైన ప్రిపరేషన్ ఉండాలి మీలో అని చెబుతున్నాను నేను. రెండవ ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది, చాలామంది పిల్లలకు ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటుంది, పరీక్షా భయం. అందుకని నేను పిల్లలందరికీ చెబుతుంటాను, మీరు రేపు మీ క్వశ్చన్ పేపర్ ఒకటి మోడల్ క్వశ్చన్ పేపర్ తీసుకుని, ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ వెయిట్ చేయడానికి చూసారా? బరువు చూసారా? క్వశ్చన్ పేపర్ బరువు ఎంత ఉంటుంది? క్వశ్చన్ పేపర్ బరువు ఎప్పుడైనా చూసారా? మీకు ఒక ఆయన టీవీలో వస్తుంటాడు, లలిత జ్యువెలర్స్ ఒక ఆయన. రేపు మీరందరూ క్వశ్చన్ పేపర్ తీసుకుని ఆయన షాప్కి వెళ్ళి అక్కడ క్వశ్చన్ పేపర్ బరువు ఎంతో చూడండి. క్వశ్చన్ పేపర్ 2 గ్రాములు ఉంటుంది మీ క్వశ్చన్ పేపర్. మనం ఎంత ఉన్నాం బరువు? మీరు 20 కేజీలు 25 కేజీల నుంచి ఉంటారు మీరు. అంటే 2 గ్రాముల పేపర్ 25 కేజీల వ్యక్తిని ఎలా భయపెడుతుందో నాకు అర్థం కాదు. ఎవరు భయపడాలి? 2 గ్రాముల పేపర్ భయపడాలి మిమ్మల్ని చూసి. రేపు మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్లు వణకాలి, శ్రీ చైతన్య విద్యార్థులు వస్తున్నారు, ఇక నా పని అయిపోయింది అని చెప్పేసి. నా పని అయిపోయింది, శ్రీ చైతన్య విద్యార్థులు వస్తున్నారు నన్ను సాల్వ్ చేయడానికి అని క్వశ్చన్ పేపర్ నమస్కారాలు పెట్టుకోవాలి. వీళ్ళు వేరే సెంటర్కి పంపించు అని చెప్పేసి. ఆ విధంగా మీరు అంత కాన్ఫిడెన్స్లో మీరు ముందుకు వెళ్ళగలగాలి అంటే ఈ 2 నెలలు 3 నెలలు చాలా ముఖ్యమైనవి. పివి సింధు తెలుసా మీ అందరికీ? పివి సింధు భారతదేశానికి 2 మెడల్స్ తీసుకొచ్చింది ఒలింపిక్స్. ఒకసారి బ్రాంజ్ మెడల్, ఇంకొకసారి సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది ఆ అమ్మాయి. ఒలింపిక్స్ తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? ఒలింపిక్స్కి 3 నెలల ముందు నేను నా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి నా లాకర్లో పడేశాను అని చెప్పింది. నాకు అతి ఇష్టమైన ఐస్ క్రీమ్ను నేను వదిలేశాను అని చెప్పింది అమ్మాయి. ఎందుకంటే ఐస్ క్రీమ్ ఒకటి కాదు, నేను ప్రతిసారి కూర్చుంటే 10 ఐస్ క్రీములు తింటాను. అలాంటి 10 ఐస్ క్రీమ్స్ నేను తింటే నా వెయిట్ పెరిగిపోతుంది, నేను షటిల్ బ్యాడ్మింటన్ సరిగా ఆడలేనని చెప్పి తనకు అతి ఇష్టమైన ఐస్ క్రీమ్ వదిలేసింది. మొబైల్ ఫోన్ ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఎవరో ఒకరు మెసేజ్ చేస్తారు, దానివల్ల నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి లాకర్లో పడేసింది. భారతదేశానికి 2 మెడల్స్ తీసుకొచ్చింది. ఆలోచించండి మీరందరూ. ఎందుకు ఇది చెప్పాను అంటే మనము ఏది కావాలో సాధించాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాలను మనం పక్కన పెట్టేయాలి. అందువల్ల ఈ 2-3 నెలలు ఏదైతే ఉందో, ఈ విషయాలు ఏవైతే మనల్ని మన పరీక్ష నుంచి కానీ మన చదువు నుంచి కానీ దూరంగా తీసుకువెళుతున్నాయో వాటిని పక్కన పెడితే మీరు కూడా బ్రహ్మాండమైన విజయాలు సాధించగలరని పివి సింధు ఉదాహరణతో మీ అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత చాలా మంది పిల్లలు, ఇప్పుడే చెప్పాను, పరీక్షలంటే భయపడుతున్నారని. భయపడకండి. పరీక్షలు రాయడం, పాస్ అవడం అంత సులభమైనది ఇంకెక్కడా లేదు. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఇన్ని రోజుల నుంచి. ప్రిపేర్ కాని వాళ్ళంటే ఒకటి ఆలోచించవచ్చు, కానీ మీరందరూ కూడా మొదటి రోజు నుంచి కూడా ప్రిపేర్ అయి ఉన్న వ్యక్తి. ప్రిపేర్ అయిన మనిషి ఎప్పుడు కూడా భయపడడు దేనికి. అందువల్ల ఏదైనా విషయాలు తెలియకుంటే వాటిని వెంటనే లెక్చరర్లను అడగండి. ఏవైనా డౌట్లుంటే వాటిని తీర్చుకోండి. సందేహాలుంటే ఇప్పుడే తీర్చుకోండి. ఈ 2-3 నెలలు చాలా 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 ఇంపార్టెంట్ మీ అందరికీ. సో ఆ విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటూ వెళుతూ ఈరోజు సాయంత్రం మీరందరూ చేయాల్సిన ఒక పని నేను చెబుతాను. ఈరోజు మీ మార్క్ లిస్టులు తయారు చేసేసి మేడం గారికి ఇచ్చేసేయండి ఒక కాపీ. మీ మార్క్ లిస్ట్, స్కోర్ కార్డ్ వస్తుంది కదా మీకు, ఈరోజు మీరే తయారు చేసేయండి. దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై స్కోర్ కార్డ్ అని చెప్పి మీరు రికార్డ్ చేసి పెట్టండి. దానికన్నా తక్కువ వస్తే నన్ను అడగండి. ఎందుకంటే ఇది చాలా మందితో నేను చేయించాను ఈ ఎక్సర్సైజ్. ఎవరి మార్క్ లిస్టు, ఎవరి స్కోర్ కార్డు, ఎవరి ర్యాంక్ కార్డు వాళ్ళే రాసి రెడీగా ఉంటారో దే ఆర్ కాల్డ్ ప్రిపేర్డ్ సోల్జర్స్. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా
ప్రిపేర్డ్ సోల్జర్స్గా ఉండి మీరు ముందుకు వెళ్ళగలిగితే చూడండి, ఈరోజు 4,000 మంది ఉన్నారు. మీరంతా ఇక్కడ 4,000 మంది అంటే 4,000 శక్తి. మీరందరూ కూడా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళతాము అని చెప్పి. మల్లోజుల పద్మజ అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి గురించి చదవండి. మొదటి ఇంజనీర్ భారతదేశం. ఆనందీబెన్ జోషి అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మొదటి డాక్టర్ భారతదేశం. ఆనందీబెన్ జోషి వాళ్ళ పెళ్లి త్వరగా అయిపోయింది. ఆ అమ్మాయికి బాబు పుట్టిన తర్వాత టీబీతో ఆ అబ్బాయి చనిపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి నిర్ణయించుకుంది, నా బిడ్డలాగా చాలా మంది టీబీతో చనిపోతున్నారని చెప్పి ఆ అమ్మాయి అమెరికాకు వెళ్ళి మెడిసిన్ చేసి మళ్ళా భారతదేశానికి వచ్చింది. మొదటి వ్యక్తి ఆనందీబెన్ జోషి. చూడండి, అటువంటి వ్యక్తుల గురించి మీరు చదవాలి. అటువంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని అటువంటి కష్టాలలో ఉన్న వాళ్ళని చూసి మనం ఆనందించాలి, మనం ఎంత సుఖంగా ఉన్నాము అన్నది. సావిత్రిబాయి పులే గురించి మీరు చదివి ఉంటారు. మీరందరూ ఈరోజు ఇక్కడ చదువుకుంటున్నారు అమ్మాయిలంటే దానికి కారణం సావిత్రిబాయి పులే. ఆ కాలంలో మగవాళ్ళు ఏమన్నారంటే ఆడవాళ్లకు చదువు వద్దు అన్నారు. ఆడవాళ్ళు చదువుకుంటే మా మాట వినరు అని చెప్పి చదువు మానేశారు. అసలు చదివే చెప్పలేదు అమ్మాయిలు. కానీ సావిత్రిబాయి పులే నిర్ణయించుకుంది, అమ్మాయిలు చదివితేనే దేశం ముందుకు వెళుతుంది అనుకుంది. ఆ అమ్మాయి ఎంతో కష్టాలు పడింది. ఆడపిల్లల కోసం ఒక స్కూల్ పెట్టింది మహారాష్ట్ర. ప్రతిరోజు ఆమె స్కూలుకు వెళుతుంటే మగవాళ్ళు ఆవిడ మీద పేడ నీళ్లు చల్లేవాళ్ళు. ఆమె చీరంతా కూడా పేడతో నిండిపోయేది. కానీ ఆ తల్లి ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదు. అదే పేడ చీరతో వెళ్ళి అక్కడ స్కూల్లో చీర మార్చుకొని అక్కడున్న అమ్మాయిలకు చదువు చెప్పింది. మళ్ళా సాయంత్రం పూట వచ్చేసరికి మళ్ళా పేడ వేసేవాళ్ళు. కానీ ఏ మాత్రం పక్కకు తగ్గలేదా? ఆ అమ్మాయి ఆ విధంగా ఆ రోజు పిల్లలకు చదువు చెప్పడం వల్ల ఈరోజు ఇంతమంది మీరు ఇక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి ఆ తల్లి ఎంత కష్టపడిందో చూడండి. ఆ కష్టాల ముందు మన కష్టాలు ఎంత ఒక్కసారి ఆలోచించండి. ఏం రాయాలి? మన పరీక్ష రాయాలి. ఒక ఎగ్జామ్ రాయడానికి మనం ఎంత పడుతుంటే ఆ తల్లి ఎంత కష్టపడిందో ఆలోచించండి. అందువల్ల ఆ తల్లి కష్టాలు మీకు గుర్తుంటే మీ పరీక్షలు మీరు అలాగా ఎడం చేత్తో రాసేయగలరు. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇంత చదివిన తర్వాత కూడా దేనికి భయపడకూడదు. దానికోసం మిమ్మల్ని సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునే శ్రీధర్ గారు, శ్రీవిద్య గారు మీ అందరికీ ఇక్కడ ఉన్నారు. నేను అడిగాను, శ్రీవిద్య గారు పైకి వస్తున్నప్పుడు మీరు అందరు కూడా చప్పట్లు కొట్టారు, అరిచారు. ఏమ్మా ఇంత ఫ్యాన్స్ మీకున్నారు అంటే నాకు శ్రీధర్ గారు ఏం చెప్పారంటే, తన జీవితంలో మ్యాక్సిమం టైము వీళ్లతో గడుపుతుంది సార్ శ్రీవిద్య గారు, అందుకనే వీళ్లకు అంత ఇష్టం ఆవిడంటే ఏం చెప్పారు. ఈ తల్లి త్యాగం ఎంత ఉందో చూడండి. లేకుంటే హాయిగా నేను ఈ డైరెక్టర్ అని చెప్పి ఇంట్లో కూర్చోవచ్చు. లేదు, మీ భవిష్యత్తు ముఖ్యం. మీరు చక్కగా ఎదగాలి అని, మీరు గొప్ప గొప్ప విజయాలు సాధించాలని చెప్పి ఆ తల్లి మీకోసం తన సమయాన్నంతా కూడా మీకోసం కేటాయిస్తున్నారు. చూడండి, అటువంటి త్యాగ ధనులు వారందరూ కూడా. సో మన కోసం వారి జీవితాలను అంత త్యాగం చేస్తున్న వాళ్లకు మనమేమి ఇవ్వాలి అని మనం ఆలోచించాలి. రిటర్న్ గిఫ్ట్, గివింగ్ బ్యాక్ అన్నది మీ రెస్పాన్సిబిలిటీ. సో ఆ విధంగా మీరందరూ కూడా చదువుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు వెళుతూ గొప్ప గొప్ప విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సాధించగలరు. ఆ తర్వాత ఇక్కడ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్, టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏముందని చెప్పి కూడా ప్రిన్సిపల్ గారు మీ అందరికీ చెప్పారు. శ్రీధర్ గారి ఉద్దేశం ఏంటంటే ఈ కాలేజీని నెంబర్ 1 కాలేజ్ చేయాలని వారి కోరిక. దానికోసం అందరం కలిసి కృషి చేద్దాం. బ్రహ్మాండమైన రెప్యుటేషన్ని తీసుకొద్దాం. చూడండి, ఈ కాలేజీలో చదివిన తల్లూరి పల్లవి ఎంత విజయం సాధించిందో మీరు చూశారుగా. ఇంకా అటువంటి వాళ్లను చాలా మందిని మనం అందరం కలిసి తయారు చేయడానికి, మీకు కొత్త ఆలోచన వస్తే దానికి నేను పెట్టుబడి పెడతానని చెప్పి కూడా ఉదయం శ్రీధర్ గారు నాకు ప్రయాణంలో చెప్పడం జరిగింది. మీరు ఆలోచన వస్తే మీరు చెప్పండి, నేను బ్రహ్మాండంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తానని ఆయన మాట్లాడుతున్నారు. సో అటువంటి చక్కని వాతావరణంలో మీరందరూ కూడా చదువుకుంటున్నారు. బ్రహ్మాండమైన విజయాలు సాధించండి. దేనికి భయపడకండి. ఎప్పుడు కూడా యు ఆర్ ఆల్ ప్రిపేర్డ్ సోల్జర్స్. మీరందరూ కూడా సంసిద్ధంగా ఉన్నవాళ్ళు. సంసిద్ధమైన వ్యక్తి దేనికి భయపడదు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ డిప్రెషన్లు వీటిని ఎప్పుడు మన దగ్గరికి రానివ్వకండి.
మనం దగ్గరికి రానిస్తేనే అవి దగ్గరికి వస్తాయి. మనం వాటి గురించి పట్టించుకోకుంటే మన దగ్గరికి రావు అవి అని కూడా మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. ఏదైనా చిన్న కష్టం ఉందా, శ్రీవిద్య అమ్మగారు రెడీగా ఉన్నారు మీ కష్టాలను తెలుసుకోవడానికి. సాయి గీతిక గారు రెడీగా ఉన్నారు, మీరు ఎప్పుడు కావాలంటే మాట్లాడొచ్చు వాళ్ళు. కాబట్టి ఇంటిలో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు వీళ్ళకి చెప్పుకోవచ్చు. వారు మీ ఇంటి సమస్యలను కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. ఇంటిలోని కష్టాలను ఇక్కడికి తీసుకురాకండి, వీళ్ళ దగ్గరికి ఇవ్వండి, వీళ్ళు బ్రహ్మాండంగా తీర్చేస్తారు. సో మీ ధ్యేయం అంతా కూడా బ్రహ్మాండమైన విజయాలు సాధించడానికే ఉండాలి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ వెళ్లే ముందు 3 విషయాలు చెబుతాను. ఎందుకంటే నాకు డాక్టర్ అబ్దుల్ కలాం గారి శిష్యుడిని. అబ్దుల్ కలాం గారు మాకు 3 విషయాలు చెప్పారు ఎప్పుడు జీవితంలో. ఏం సాధించాలి జీవితంలో అంటే ఆయన చెప్పిన 3 లక్ష్యాలు చెబుతాను. కూర్చో, ఒక్క నిమిషం కూర్చోరు నాన్న, ఒక్క నిమిషం కూర్చో. వాళ్ళు చెప్పిన తల్లి కూర్చో, ఒక్క నిమిషం. అమ్మాయి ఎస్, 3 లక్ష్యాల గురించి మాట్లాడుతున్నాను నేను. అబ్దుల్ కలాం గారు చెప్పిన 3 లక్ష్యాలు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరందరూ కూడా ఈరోజు కల్చరల్ ఫెస్ట్ కోసం వచ్చారు, కానీ సాయంత్రం వెళ్ళి మీ నోట్బుక్లో రాసుకోండి వీటి గురించి. పిల్లల మొదటి లక్ష్యం ఏమో అవ్వాలంటే మమ్మల్ని చూసి మా అమ్మ నాన్నలు గర్వపడాలి అన్నది మీ మొదటి లక్ష్యం అవ్వాలి. చూడండి, ఈరోజు తాళ్ళూరి పల్లవిని చూసి వాళ్ళ అమ్మ నాన్న ఎంత గర్వపడుతున్నారు. అది మీ లక్ష్యం కావాలి, అది మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం మీ జీవితంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చదువుతున్న మేము ఒకానొక రోజు మా జీవితంలో ఇదే శ్రీ చైతన్య పాఠశాల కానీ కాలేజీకి కానీ మేము చీఫ్ గెస్ట్గా వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాం అన్నది మీ రెండవ లక్ష్యం కావాలి జీవితం. ఫేస్బుక్లో 1000 మంది మిత్రులు ఉన్నారంటే శ్రీవిద్య గారు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవరు. రీల్స్ రోజు 4 గంటలు చూస్తాము అంటే మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవరు. ఇక్కడ జీవితంలో ఏదైనా సాధిస్తే వారు ఈరోజు పల్లవిని ఇక్కడ పిలవాలనుకున్నాం కానీ తను బిజీగా ఉంది, వాళ్ళ విప్రో కంపెనీలో పనిచేస్తూ. అందుకని వాళ్ళ నాన్నగారిని పిలిచాము ఈరోజు ఆయన సత్కరించడానికి. ఆయన సత్కారం పల్లవి సత్కారంగా భావించాలి మనమందరం. కాబట్టి రెండవ లక్ష్యం మీ జీవితంలో మీరు చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి మీరు ముఖ్య అతిథులుగా వెళ్ళగలగాలి. మూడవది మీ జీవితంలో సాధించాల్సింది మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి అని మీరందరూ కూడా సాధించగలగాలి. ఈ 3 లక్ష్యాలు సాధించండి. మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే, ఈ 3 లక్ష్యాలు అమ్మా నాన్నలు గర్వపడేలాగా ఎదగడం, మనం చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథులుగా వెళ్ళడం, మన సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకోవడం. ఈ 3 లక్ష్యాలు మీరు గనక సాధించగలిగితే భారతదేశం నెంబర్ 1గా మారుతుంది అన్నది మా అందరి యొక్క ఉద్దేశం. ఎందుకంటే వికసిత్ భారత్ అని మాట్లాడుతున్నాం, భారతదేశం నెంబర్ 1లో తీసుకువెళ్లాలని మాట్లాడుతున్నారు మన ప్రధానమంత్రి గారు. అది చెయ్యాలంటే మనం అందరం కూడా, మీరు విద్యార్థులుగా ఈ 3 లక్ష్యాలు మీరు సాధించండి. భారతదేశం నెంబర్ 1గా మారుతుంది. భారతదేశం నెంబర్ 1గా మారుతుంది. నా దేశాన్ని నెంబర్ 1గా చేయడం నా లక్ష్యం అని ప్రతి ఒక్కరూ అనుకున్న రోజున బ్రహ్మాండమైన విజయాలు మనము సాధిస్తాం. ట్రంప్ వచ్చాడు, H1B వీసాలు ఏమవుతాయి, మాకు అమెరికాలో వెళ్ళడానికి ఉంటుందా లేదా అని భయపడుతున్నారు. ఏమాత్రం భయం అవసరం లేదు. మనం వెళ్ళి అమెరికా ఎంబసీ ముందు నిలబడ్డం కాదు, అమెరికన్లను భారతీయ ఎంబసీ ముందు నిలబెట్టాలి. ఇది మన కార్యక్రమం. అమెరికన్లు భారతీయ ఎంబసీ ముందు నిలబడి మాకు భారతదేశం వీసాలు ఇవ్వండి అని వాళ్ళు మనల్ని అడిగే స్థాయికి మనం తీసుకురావాలంటే మీరు ఈ 3 లక్ష్యాలు సాధించండి చాలు. ఆ స్థాయికి మనం అందరం కూడా చేరగలం. అటువంటి శక్తి మనకుందని గుర్తు చేయడానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ శుభం జరగాలి. మీరందరూ కూడా చక్కగా విజయాలు సాధించాలి. చిన్న చిన్న విషయాలు ఏదైనా జరిగినా కూడా దాని గురించి ఎప్పుడు కూడా మనస్తాపానికి గురి అవ్వకూడదు, డిప్రెషన్లకు గురి అవ్వకూడదు. డిప్రెషన్ల మీద మనం వెళ్ళి కూర్చోవాలి. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలన్నది మీరు నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం. ఎందుకంటే మీ దగ్గర CCC ఉంది కాబట్టి, మీ దగ్గర CCC ఉంది కాబట్టి శ్రీ అంటేనే మనకు శుభం. అటు ఒక శుభం కూడా కాదు, మీకు 3 శుభాలు ఉన్నాయి. శ్రీవిద్య గారు, శ్రీధర్ గారు, శ్రీ చైతన్య. కాబట్టి ఆ చైతన్యంతో మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా మార్గదర్శకంగా ఉన్న మా సాయి గీతిక కూడా ఇక్కడే ఉంది. చక్కగా చదువుకుంది, బ్రహ్మాండంగా మీకు వైద్య సేవ చేయాలని తను PG చేస్తుంది. చూడండి,
కాబట్టి అటువంటి ఆలోచనలతో మీరందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి శ్రీవిద్య గారికి, శ్రీధర్ గారికి నేను భారతదేశ భవిష్యత్తుతో మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వాట్ ఎవర్ ఎగ్జామినేషన్స్, మీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, నీట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్, ఫర్ ఎవ్రీథింగ్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మీరు విజయాలు సాధిస్తారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే న్యూస్ పేపర్లో మీ అందరి ఫోటోలు పేపర్లో చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. మీ ఫోటోలు పేపర్లలో రావాలని మా కోరిక. ఈరోజు తాళ్ళూరి పల్లవి ఫోటో ఎక్కడొచ్చిందో తెలుసా? ఈనాడులో మెయిన్ పేపర్లో పైన వచ్చింది. ఆ రోజు చూసి ఎంత ఆనందించానంటే, నేను మన తెలిసిన స్కూల్లో, కాలేజీలో చదివిన అమ్మాయి ఢిల్లీలో వెళ్ళి భారతదేశానికి ఒక రిప్రజెంటేటివ్గా వెళ్ళి ప్రధాని గారి దగ్గర నుంచి ప్రైజ్ తీసుకుందంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. ఆ రోజు మాట్లాడుకున్నాం శ్రీధర్ గారు, మేము కూడా. అటువంటి ఆనందాన్ని మీకు, మీ తల్లిదండ్రులకి, మీరు చదువుకున్న ఇన్స్టిట్యూషన్స్కి మీరందరూ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు ఖచ్చితంగా లలిత జ్యువెలరీ షాప్కి వెళ్ళండి, క్వశ్చన్ పేపర్ బరువు చూడండి, కంపేర్ చేసుకోండి. జరగబోయే పరీక్షలలో మా హాల్లోకి శ్రీ చైతన్య విద్యార్థులు రావద్దు అని క్వశ్చన్ పేపర్లు వణకాలి. ఆ విధమైన పరిస్థితులు మీరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై. Okay. Now I request Honorable Directors of SCIT Dr. M. Sai Geetika Madam to come onto the dais and give valuable information to all our students. Dignitaries present on the dais, respected faculty, and hello to the Sri Chaitanya superstars. How are you all? I can see అక్కడక్కడ ఫోన్స్ కనిపిస్తున్నాయి. ఎలా ఉన్నాయి ఆ ఫోన్స్ ఇవాళ? పొద్దు నుంచి ఎన్ని ఫొటోస్ దిగారు, ఎన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేశారు? సౌండ్ రావట్లేదు. I can hear the energy is super high here. So, how should I begin the speech today? I am just 5 to 6 years older to you, so nannu mee teachers laga bayanga chudakandi. Let's have a very fun interaction. I'm also an ex-Sri Chaitanya student who has gone through the same exams, same pressure, same assignments that you people are going through today and made out alive. So, okay na interaction ki? Sir. So, అందరూ అనుకుంటారు శ్రీ చైతన్య is all about academics, exam preparation. అవునా? I'd say Sri Chaitanya is not just about exams, but it's all about preparing you for life. I know most of you are not going to accept what I said today, but down the line, after 5 to 10 years, when you go into your professional, what you call professional life, that is when you realize what you have built in these 2 years of your life. That is to work under pressure. Exams appudu aa pressure lo work cheyadam, to meet the deadlines, to me friends thought meek differences vastayi, but you adapt to it. You will have an environment where you me peers toti adapt ayi work cheyadaniki, and spontaneous thinking, exams lo fast ga spontaneous ga think cheyadam. All of this is what you learn in these 2 years, which will help down the line. And most importantly, what you learn here is to rise when you fall. So never get disappointed with your failures, because this is where you start learning what success is. Andaru cheptaru success is not constant ani, but I don't think that is true, because the biggest example of success here today is our Sri Chaitanya institutions only. It's been around 28 years we have established our Sri Chaitanya, and there is no looking back. We are the biggest success story anyone can discuss. So
సక్సెస్ అనేది డెఫినెట్గా కాన్స్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇంటెన్షన్ టు బీ సక్సెస్ఫుల్, టు బీ dedicated, to have discipline in life, and to be committed to what you want in life. So let's discuss it one after the other. సో ఇక్కడ ఎంతమందికి పొద్దున్నే లేచి అబ్బా ఇవాళ చదవాలా, ఇవాళ కాలేజ్కి వెళ్ళాలా, లేకపోతే అసలు ఏం చేస్తున్నాను నేను లైఫ్లో అని ఎంతమందికి అనిపిస్తుంది? ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, రైట్? ఈవెన్ మీ, నాకు కూడా అనిపిస్తుంది ఒక మార్నింగ్ లేచినప్పుడు. But that day, when you push yourself out of your bed, that is when you motivate yourself out, that is the day, aa roju, your success story starts aa nimisham nunche. Because oka chinna example chepta. Ikkada enta mandiki cricket gurinchi knowledge undi? Everyone, right? Who is your favorite cricketer? Okay, Virat Kohli, Dhoni, nena. మనకి ఉమెన్ క్రికెట్ టీం కూడా ఉంది, మర్చిపోయారా? సో రీసెంట్లీ, యాజ్ యూ ఆల్ నో, ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ హ్యాస్ వన్ వరల్డ్ కప్. అందరూ మేల్ క్రికెట్ టీమ్కే ఎక్కువ అప్రిషియేషన్స్ ఇస్తారు, బట్ దట్ డజంట్ మీన్ విమెన్స్ ఆర్ ఎనీ లో. అంటే వాళ్ళు ఏం కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకోలేదు. వీఆర్ నాట్ యాజ్ రికగ్నైజ్డ్ యాజ్ మెన్స్ క్రికెట్ టీమ్ అని. బట్ వాళ్ళు ఆ వరల్డ్ కప్ అచీవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? They never gave up. Be it a good day, bad day, be it sunny, be it rainy, they always showed up for practice. They always worked hard. They always had their path in a very disciplined manner. That is the reason of their success. I know most of you ikkada unna vallu anukuntaru, అబ్బా రోజు చదవాలా, లేకపోతే రోజు చదివితేనే సక్సెస్ వస్తుందా అని. వాట్ ఐ సే, సక్సెస్ ఏదో పెద్ద విషయం కాదు. సెట్ గోల్స్ ఫర్ ఎవ్రీ డే. నీ ఏమేంటి, దానికి నువ్వు రోజు ఇవాళ నేను ఈ చాప్టర్ చదవాలి అనుకోండి, ఆ చాప్టర్ కంప్లీట్ చేయండి. ఆ చాప్టర్ కంప్లీట్ చేశాక do whatever you want to do. You want to watch a movie, go out and hang out with friends, do it. Because it's everyone has that. Naku untadi. I feel like going out with my friends. I feel like hanging out. I feel like watching movies. But మీకు ఉన్న ఆ రోజు టాస్క్ మీరు అసైన్ చేసుకున్నది కంప్లీట్ చేశాక మీరు రెస్ట్ ఆల్ చేసుకోండి. దట్ ఈస్ వేర్ your beginning of success starts from, or that is what which leads you to success. సో అందరు అనుకుంటారు ఇవన్నీ చెప్పడం చాలా ఈజీ, కానీ లైఫ్లో చాలా ప్రెషర్ ఉంటుంది. వన్ డే ఆర్ ది అదర్ బర్న్డ్ అవుట్ ఫీలింగ్ వస్తుంది, లేకపోతే మనం ఫెయిల్ అవుతామన్న ఫియర్ వీల్ హ్యావ్ అని చెప్పి. ప్రెషర్ అంటే ఏంటి? ఆబ్వియస్గా నేను ప్రెషర్ ఫీల్ అవుతా. అంతెందుకు, ఇవాళ మార్నింగ్ ఐ హ్యాడ్ అ సెమినార్ ఇన్ హాస్పిటల్. సో ఆబ్వియస్గా నిన్న నైట్ అంతా నేను ప్రెషర్ ఫీల్ అయ్యా, ఎలా చెప్తాను ఏంటి అలా అని. ఆర్ ఎల్స్ నా పేషెంట్ ఒకళ్ళు డిటోరియేట్ అవుతున్నాడు, నేను ఎంత ఎఫర్ట్ పెట్టినా ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ హిమ్ లివ్. అలాంటప్పుడు డెఫినెట్గా ఐ ఫీల్ ప్రెషర్. అంతమంది వరకు ఎందుకు, మీ ఫ్యాకల్టీకి ప్రెషర్ ఉందని అనుకున్నారా? డెఫినెట్గా ఎవ్రీ వన్ డస్ హ్యావ్ ప్రెషర్. మీ ఫ్యాకల్టీ, మీ సర్స్, మీ మ్యామ్స్ వాళ్ళు చెప్పే సెక్షన్లో గుడ్ రిజల్ట్ వస్తుందా రావట్లేదా, ఎలా స్టూడెంట్ అప్ టు ద మార్క్ చేస్తున్నారా లేదా, ఎవ్రీ వన్ ఇన్ లైఫ్ హ్యాస్ ప్రెషర్. బీ ఇట్ యువర్ పేరెంట్స్, బీ ఇట్ మీ, బీ ఇట్ యువర్ లెక్చరర్స్, ఎవ్రీ వన్. బట్ దట్ ఆ ప్రెషర్ని వెన్ యూ మేక్ దట్ itself as your power, that becomes your weapon and that becomes your success also. So నాకు బర్న్ట్ అవుట్ ఫీలింగ్ వస్తుంది ఈ ప్రెషర్స్ ఇవన్నీ ఆలోచించినప్పుడు. యు నో వాట్ ఐ డూ? ఐ జస్ట్ సిట్ సైలెంట్లీ, క్లోజ్ మై ఐస్ and I think. I hope this example will help you. నేను ఏం చేస్తా అంటే కళ్ళు మూసుకొని కూర్చొని what am I good at? What do I want from life? What am I doing with my life? Am I confident enough in what I am doing? అని ఆలోచిస్తా. అది ఆలోచించిన రోజు డెఫినెట్గా నాకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. I think if most of you will also get clarity. So ఇవాళ మీరు the choices you make today is the future you're going to see tomorrow. So think wisely, have patience and do wise decisions. One good decision of you will show what life you're going to lead tomorrow.
ఈ గుడ్ డెసిషన్స్ అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ నోన్ అంబానీస్, రైట్? తెలుసా? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. బోత్ బ్రదర్స్ వెన్ దే గాట్ సెపరేటెడ్, వాళ్ళిద్దరికి సేమ్ వెల్త్, సేమ్ ఇది ఉండింది. బట్ బికాస్ ఆఫ్ దేర్ డెసిషన్స్ ఇన్ లైఫ్, వన్ ఈజ్ the top most millionaire of the world and other is on the verge of bankruptcy. All of this is because the right decisions and right decisions they made in their life. So next comes failure. Everyone fears of failure, right? మీకు రోల్ మోడల్స్ ఉండుంటారు కదా లైఫ్లో, ఉన్నారా? అందరికీ. నాకు మా మమ్మీనే రోల్ మోడల్. మీకు? సో ఎవ్రీవన్ హ్యాస్ రోల్ మోడల్స్. మీ రోల్ మోడల్స్ లైఫ్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు అనుకుంటున్నారా మీరు? ఎవ్రీవన్ డస్ హ్యావ్ నర్వస్నెస్, డస్ హ్యావ్ యాంగ్జైటీ, డస్ ఫీల్ లోన్లీ, డస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. Everyone, every human being at one point or other point of life does feel that యాంగ్షియస్నెస్ కానీ ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కానీ ఉంటుంది. బట్ ఆ జర్నీని పాస్ అయిన వాడే సక్సెస్ అవుతాడు ఎప్పుడైనా. సో నెవర్ జస్ట్ fear about failure, but have that strength to discover the success beyond it. So lastly, what I would like to say is, Sri Chaitanya over 2.5 decades has been producing lot of engineers, doctors and lot of successful personals. All of this is possible just because of all your support and all you people's encouragement. So thank you for that. And we are here always to strive. We always strive every day to produce something better for you. మేము ఏం చేస్తే మీకు లైఫ్ ఫర్దర్గా బెటర్ అవుతుంది అన్న ఇదిలోనే మేము ఎవ్రీడే ఆలోచిస్తాము. దానికోసమే వీ హ్యావ్ కమ్ అప్ విత్ గ్లోబల్ విస్టా స్కూల్ కానీ, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ. ఎంతమందికి తెలుసు ఇక్కడ? అందరికీ తెలుసా? సో ఇందాక ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చెప్పారు కదా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్. కొంచెం ప్రమోట్ చేసుకోవాలా లేదా? జోక్స్ అపార్ట్, don't get discouraged if you don't get into top-notch universities like IITs, NITs or any other top universities. మన SCIT ఉంది కదా మనకి. సరే, అక్కడ SCITలో not just academics but we have developed world-class infrastructure. You have already known about Sai Pallavi. And there are a lot of outgoing students who had average salary package of 7 lakhs. 100% placement rate in this SCIT ki. So not just SCIT, just don't fear about failure. You will definitely be successful. And I would like to say one thing. Chinnaga dream cheste life eppudu chinnaga untadi. So dream big and dream to achieve that big dreams. All the very best, and I hope నేను మీకేం బోర్ కొట్టనివ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. Okay. Now I request Honorable Srividya Madam Garu to give the valuable information to our students. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్కి వచ్చాం. ఈరోజు చీఫ్ గెస్ట్ జడి లక్ష్మీనారాయణ గారు. మనం రోజు మాట్లాడుకునే వాళ్ళమే కాబట్టి నేను మీ అందరి ఆకలి తీరిన తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో మీతో మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం మనం చూసాం తాళ్ళూరి పల్లవి గురించి. ఒక్క నిమిషం చెప్తాను ఆ పాప గురించి. ఎవరమో చెప్పాల్సిన పని లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారిని జస్ట్ టీవీల్లో చూడటానికి మాత్రమే పరిమితమైనటువంటి మన భారతదేశ ప్రధాని గారి దగ్గర నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి ఆయన గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంది ఆ పాప. తను
ఏ ఐఐటి ర్యాంకరు కాదు, ఏ ఆల్ ఇండియా ర్యాంకరు కాదు, ఎంసెట్లో టాప్ 10 టాప్ 100 ర్యాంక్ వచ్చిన స్టూడెంటు కాదు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి అమ్మా నాన్న రోజు 12 గంటలు కష్టపడితే మాత్రమే కుటుంబం నడిచే పరిస్థితుల నుంచి ఆ పాప 4 సంవత్సరాలు మన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకొని 1 సంవత్సరం పాటు ఒక కమిట్మెంట్ తోటి కష్టపడటం ద్వారా అవార్డు తెచ్చుకుంది. ఆ పాపలో ఉన్న కమిట్మెంట్ ఏంటి అంటే, ఈరోజు ఇంత పెద్ద డయాస్ మీద మీ అందరికీ నేను ఒక హామీ ఇచ్చాను, మన కల్చరల్ ఫెస్ట్లో ఆ పాపని మీ అందరికీ చూపిస్తాను, మీతో మాట్లాడిపిస్తాను అని. కానీ ఈరోజు తనకున్నటువంటి వర్క్ ఏదైతే ఉందో, ఎంత వర్క్ కమిట్మెంట్ ఉంది అనటానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు. ఈరోజు తనకి లీవ్ దొరకకపోతే, పర్మిషన్ ఇవ్వకపోతే తను వర్క్కే కమిట్ అయింది తప్పితే ఈ ఫెలిసిటేషన్ అంటే ఎవరైనా కానీ హ్యూమన్ సైకాలజీలో ఒక ఫెలిసిటేషనో ఒక ఎంకరేజ్మెంటో ఇలాంటి డయాస్ మీద ఇన్ని వేల మంది పిల్లల మధ్యలో సత్కారం అనేదాన్ని కూడా తను వర్క్ కోసం సాక్రిఫైస్ చేసింది. అంత కమిట్మెంట్ ఉండబట్టే ఈరోజు ఆ పాప ఇవాళ మనందరికీ, మీ అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో చాలామంది పల్లవిలు తయారు చేసే అటువంటి అవకాశం ఆ భగవంతుడు మాకు అందించినందుకు మనసు వంచి మీ అందరికీ, మీ తల్లిదండ్రులందరికీ అదేవిధంగా భగవంతునికి ప్రార్థిస్తూ, ఇప్పుడు మనం పల్లవి రాలేకపోవటం వల్ల వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకునే అవకాశం దొరికింది. పల్లవి ఫాదర్ తాళ్ళూరి రవి గారిని, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ టీంని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చూడండి, తాళ్ళూరి పల్లవి ఇప్పటి వరకు మేనేజ్మెంట్ శ్రీధర్ సార్ కావచ్చు, లేకపోతే చీఫ్ గెస్ట్ సార్ కావచ్చు, అలానే మా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సార్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ నాన్నగారికి పల్లవి వచ్చేసి మా శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో 7 సర్టిఫికెట్స్ కంప్లీట్ చేసింది. ఆ 7 సర్టిఫికెట్స్ ఎలా కంప్లీట్ చేసింది అంటే, ఒక ఐబిఎం ప్రోగ్రామ్ మన దగ్గర ఏకైక కాలేజీ తెలంగాణ ఎంటైర్ రీజన్లో ఒకే ఒక ప్రైవేట్ కాలేజీ ఎంఓయూ చేసుకుంది. అది మన శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్. ఆ 7 సర్టిఫికెట్స్ కంప్లీట్ చేయడం ద్వారా ఆఫ్టర్ దెన్ తను ఏంటి అంటే హైదరాబాద్లో స్కిల్ డెవలప్మెంట్లో ఒక సర్టిఫికేషన్ వచ్చేసి తెలంగాణ మొత్తంలో టాపర్గా నిలిచింది. దానికి మనకి మోడీ గారి చేతుల మీదుగా ఈ పాపకి మీ అందరి తరపున, మనందరి తరపున నేను ఒక ల్యాప్టాప్ని ప్రజెంట్ చేద్దామని అనుకున్నాము. కానీ ఈరోజు రాలేదు కాబట్టి తను వచ్చిన రోజున మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళమని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Now I request our Honorable Chairman sir and respected Madam and మీ డిసిప్లిన్ చూసిన తర్వాత ఇంకా 1 అవర్ పెంచాలనిపిస్తుంది నాకు ప్రోగ్రామ్. ఇదే డిసిప్లిన్ మీరు కంటిన్యూ చేస్తే ఇంకా 1 అవర్ పెంచుకుందాం. ఇంకొక అర్ధగంట అయితే నీడ కూడా వచ్చేస్తుంది. ఇక గ్రౌండ్ అంతా నీడ ఉంటుంది. ఈ రోజు వరకు గ్లోబల్ విస్టా ప్రిన్సిపల్ మేడం దగ్గర నేను పర్మిషన్ తీసుకున్నాను. మనం ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఓకేనా? ఓకే. ఫస్ట్ క్లియరెన్స్ చూపించానమ్మా. ఫస్ట్ చూడండి,
కల్చరల్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతానే ఉంటాయి. ఏ క్యాంపస్ వాళ్ళని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఇమీడియట్గా వచ్చి కూర్చోండి. బ్రేక్ ఏమీ ఉండదు, కంటిన్యూ అవుతాయి. చూడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమో ఎవ్వరూ ఎండలో తిరగొద్దు, సాయంత్రం వరకు ఎనర్జీ ఉండాలి. ప్రోగ్రామ్స్ అన్నీ కూర్చొనే ఎంజాయ్ చేయండి. లాస్ట్ 1 అవర్ కుర్చీలన్నీ తీద్దాం. లాస్ట్ 1 అవర్ అప్పటి వరకు అందరూ ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉండి ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి. మీరు చక్కగా ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తే లాస్ట్ 1 అవర్ 1.5 అవర్ కుర్చీలన్నీ తీసి ఎంజాయ్ చేద్దాం. ఓకే, కుర్చీలు తీయొద్దంట, మడత పెట్టాలంట. మేము శ్రీ చైతన్య స్టూడెంట్స్ మడత పెట్టం, లైన్లోనే ఉంచుతాం, లైన్గా ఉంటాం. ముస్తాపతిరింది ముహూర్తం ముదరున్నదే తథాస్తని మందిరన్నదే అంతర్పుత్రవాహంలో అల్లుగా మనసే కుదిరింది వటానం తొందరగది వికిందే సిద్ధమయ్యది పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు అత్తలా మారనున్న బంగారు బావగారు బాగున్నారు బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా ఆనంద బాష్పాల మునిగా కలకండ ముసుకుంటూ నడిచా ఒక చీమై హద్దు ఉందంటే తిక్కరెచ్చిపోదవసే తూగుడుయాల పిల్ల చూస్తే జామకాయలే సతీయ కొరత కొరత మిరపకాయలే రాయే రాయే నాగా కాసే నువ్వే పైటేసే అట్టగో కాసి అంగిరా చేసి సింగు పెట్టేస్తే చెట్టు మీద మ్యాంగోలా ఉన్నాడా చాకులాంటి పిల్లాడే ఇంత చాకున్నాడే మ్యాంగో పోతే లేసిపోతే గంటే కొట్టాబట్టే Thank you. For song number 4. చతుల లాస్య వినోదవ శంకర
Marvelous performance. Next, I invite SP. Nothing beats a chick, 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 chick,
ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబ్ ఉందిలే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబ్ నావే వైబ్ ఉందిలే అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న కోరకన్నే కోరుముద్ద పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మళ్ళీ కోర చెల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు అమ్మడు అంత నచ్చినప్పుడు దాచవారు ముట్టి మీద పాల నీగడా ఇన్ఛార్జెస్, ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్, మీరు ఎక్కడున్నా కూడా కొంచెం క్యాంపస్లో పిల్లలు భోజనం అయిపోయిన పిల్లలు ఎక్కడున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చైర్ల దగ్గర కూర్చోమని చెప్పండి. అందరూ ఇది మన పండగ. మీలో జోష్ లేకపోతే ఇదంతా దండగ. సార్ నెక్స్ట్
Ladies and gentlemen. నెక్స్ట్ చూడు మంచి క్రేజీగా ఉంటుంది.